ఇప్పుడు మనం రక్తపింజరి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. రక్తపింజరి ఈ పేరు వినగానే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా. ఇది భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటైన రసెల్స్ వైపర్కి ఉన్న ఒక జానపద పేరు. అసలు ఈ పేరు దాని విషం పనిచేసే భయంకరమైన తీరు నుంచే వచ్చింది. మొదటి విషయం ఏంటంటే రక్తపింజరి అంటే అక్షరాల రక్తపు పంజరం అని అర్థం. అయితే ఇది పాము చూడటానికి ఎలా ఉందో దాన్ని బట్టి వచ్చింది కాదు, దాని విషం మన శరీరంపై చూపే ప్రభావం వల్ల వచ్చింది. రెండవది, ఈ పాము విషం హిమోటాక్సిక్ అంటే ఇది నేరుగా మన రక్తం మీద, రక్త నాళాల మీద దాడి చేస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే లోపల విపరీతమైన రక్తస్రావం జరుగుతోంది. కొన్ని చోట్ల రక్తం గడ్డకడుతోంది, మరికొన్ని చోట్ల ఆగకుండా కారుతూనే ఉంటుంది. ఇక చివరిగా ఈ విధ్వంసకరమైన ప్రభావం వల్లే మన పూర్వీకులు శరీరం రక్తంతో నిండిన పంజరంలా అయిపోతుందని నమ్మారు. అందుకే దానికి ఆ భయంకరమైన పేరు పెట్టారు. అసలు ఈ రసెల్స్ వైపర్ని శాస్త్రీయంగా డబోయా అని పిలుస్తారు. ఇది మన దేశంలోని బిగ్ 4 అత్యంత విషపూరిత పాములలో చాలా ముఖ్యమైంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే రక్తపింజరి అనేది ఏదో అతీత శక్తి కాదు, దాని విషం యొక్క భయంకరమైన ప్రభావమే ఆ పేరుకు స్ఫూర్తినిచ్చిన ఒక పాము.